పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవతిలకుల భక్త బృందం ఆధ్వర్యంలో 14న ధనుర్మాస లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచామృతాభిషేకం, గోపూజ, కుంకుమ పూజ, హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం నిర్వహించారు. దేవతిలకుల భక్త సమాజం 14వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిగింది. ఈ పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. तसन्नैः सर्वाणि मान्धारिष्यसे नमः। त्वं भूत्वा कृतं पदोग्रे तत्त्वो भूतं त्वं भावयिष्यसि सर्वेषां कायानामरहमरहते भूतानामन्तरात्मा पुण्यवता ఓదగ్రహస్థం దులశంగచక్రం పీతాంబరం దర్హదవాదవద్వం అస్తద్వయ నాసిరవార్యాతం శ్రీభూ సమేతం భయ వెంకటేశం. కోనసీమ జిల్లా అమలాపట్నం మహిపాల వీధిలో వెంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈయన కోనసీమ పెళ్ళిళ్ళ వెంగనగా చెప్పుకుంటారండి. ఇక్కడ అందరూ కూడా ధనుర్మాసం సందర్భంగా దేవరాత్రి సంఘం వారు 4/1/2026 తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా శ్రీ స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, ఆద్య దీపారాధన, పంచరామ మండపారాధన, స్వామివారికి న్యాసము, అభిషేకము, తదుపరి లక్ష తులసి చాందపూలతో పూజ, తదుపరి స్వామివారికి మూర్తి హోమము, నిత్య హోమము, సర్వదేవేత్సవంతో పూర్ణాలు జరిగింది. తదుపరి స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణము, శంఖం చక్ర దీపారాధన కూడా విశేషంగా అతివైభవంగా వీరు చేశారండి. ఇది 14 సంవత్సరాల నుంచి స్వామివారి దేవాలయంలో వీరు జనవరి 1, 2, 3, 4, 5 తారీఖుల్లో ఈ విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారండి. అతివైభవంగా, అత్యంత వైభవంగా చేస్తున్నారండి. వీరందరికీ కూడా మేము సర్వదా శ్రీ స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరి ప్రార్థిస్తూ